లిక్కర్ స్కామ్ కు అనుబంధంగా మద్యం రవాణా టెండర్లలో భారీ అవినీతి జరిగినట్లు ఈడీ గుర్తించింది. లిక్కర్ రవాణాలో కుట్రలు జరిగాయి. కుట్రల్లో అప్పటి ఏపీఎస్బీసీఎల్ ఎండీ వాసుదేవరెడ్డి ప్రధాన సూత్రధారి అని ఈడీ అధికారులు గుర్తించారు. ప్రభుత్వాన్ని తప్పుదారి పట్టించి అనుకూల నివేదికలతో అక్రమాలు చేశారని తేల్చారు. ఏపీ లిక్కర్ స్కామ్ కు అనుబంధంగా మద్యం రవాణా టెండర్లలో భారీ అవినీతి జరిగినట్లు ఈడీ గుర్తించింది. లిక్కర్ రవాణాలో కుట్రలు జరిగాయి. కుట్రలో అప్పటి ఏపీఎస్బీసీఎల్ ఎండీ వాసుదేవరెడ్డి ప్రధాన సూత్రధారి అని ఈడీ అధికారులు గుర్తించారు. ప్రభుత్వాన్ని తప్పుదారి పట్టించి అనుకూల నివేదికలతో అక్రమాలు చేశారని తేల్చారు. మరిన్ని వివరాలు అందించేందుకు మా ప్రతినిధి ప్రవీణ్ సిద్ధంగా ఉన్నారు. ప్రవీణ్, ఏపీ లిక్కర్ స్కామ్ సంబంధించి ఇప్పటికే వాసుదేవరెడ్డిని, రాజ్ కసిరెడ్డిని ఇప్పటికే అరెస్ట్ చేశారు కదా, ఈడీ విచారణలో ఏం తేలింది? ఈడీ విచారణలో రాజ్ కేసిరెడ్డితో పాటు వాసుదేవరెడ్డిని ఇద్దరిని కూడా అరెస్ట్ చేసి జ్యుడిషియల్ రిమాండ్ కూడా తరలించినటువంటి పరిస్థితి కనపడుతుంది. దాదాపు 195 కోట్ల వరకు కూడా వీళ్ళు ప్రభుత్వానికి నష్టం వాటిల్లేలా వ్యవహరించారనేటువంటి అంశాన్ని కూడా ప్రస్తుతం ఈడీ కూడా గుర్తించినటువంటి పరిస్థితి కనపడుతుంది. ముఖ్యంగా ఈ సోదాల్లో ఇప్పటి వరకు ఒక లగ్జరీ కారు 94 లక్షల రూపాయలు విలువైనటువంటి గడియారాలు స్వాధీనం చేసుకోవడం జరిగింది. భారీ మొత్తంలో లెక్క చూపని నగదును కూడా ప్రస్తుతం ఈడీ అధికారులు సీజ్ చేశారు. ముఖ్యంగా జూన్ 11న 2026 పిఎంఎల్ఏ యాక్ట్ కింద కేసు నమోదైన తర్వాత హైదరాబాద్ లో 5 ప్రాంతాల్లో సోదాలు చేశారు. ముఖ్యంగా కేసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి, దొంతి వాసుదేవ్ రెడ్డి, విజయ్ నరసింహారెడ్డి, మరోవైపు వల్లు సందీప్, కారుమూరి నాగేశ్వరరావు, కారుమూరి సునీల్ కుమార్ నివాసాలతో పాటు కార్యాలయాల్లో కూడా తనిఖీలు చేసినటువంటి సమయంలో ఇవన్నీ కూడా బయటపడ్డాయి. ముఖ్యంగా అనుమానాస్పదమైనటువంటి జాయింట్ వెంచర్ ఒప్పందాలు, నగదు లావాదేవీలకు సంబంధించినటువంటి పత్రాలు, ఆస్తులకు సంబంధించిన పత్రాలను కూడా ప్రస్తుతం ఈడీ అధికారులు సీజ్ చేశారు. ఇక ఈ కేసులో ఇద్దరు కీలక నిందితులుగా భావించి వాసుదేవ్ రెడ్డిని, మరోవైపు రాజ్ కేసిరెడ్డి ఇద్దరిని కూడా అరెస్ట్ చేసి వారిని జ్యుడిషియల్ రిమాండ్ కూడా తరలించినటువంటి పరిస్థితి కనపడుతుంది. ఈ యొక్క లిక్కర్ ట్రాన్స్పోర్టేషన్ స్కామ్ లో 195.33 కోట్లు అంటే 195 కోట్ల 33 లక్షల రూపాయల నగదు వీళ్ళు రాష్ట్ర ప్రభుత్వానికి నష్టం వాటిల్లేలా వ్యవహరించారు. దీన్ని అక్రమంగా వీళ్ళు షెల్ కంపెనీలకు బదిలీ చేశారు. ముఖ్యంగా సిగ్మా సప్లై చైన్ సొల్యూషన్, ప్రసాద్ ట్రాన్స్పోర్ట్ సంస్థలకు ఈ కంపెనీలకు వీళ్ళు ఈ డబ్బును కూడా ఉపయోగించారనేటువంటి అంశాన్ని కూడా తాజా విచారణలో వెల్లడైంది. ముఖ్యంగా లిక్కర్ ఫైనాన్స్ అంతా కూడా రాజ్ కేసిరెడ్డి, మరోవైపు దొంతి వాసుదేవ్ రెడ్డి వర్గం చేతుల్లోనే ఈ ఫైనాన్స్ అంతా నడిచింది. అధిక రేట్లకు టెండర్లు దక్కించుకొని అక్రమ లాభాలు ఆర్జించినట్లు కూడా పోలీసులు ఈడీ అధికారుల విచారణలో వెల్లడైనటువంటి పరిస్థితి ఉంది. మరోవైపు మాజీ ఐటీ సలహాదారుగా ఉన్నటువంటి రాజ్ కేసిరెడ్డి తన రాజకీయ ప్రభావాన్ని ఉపయోగించే ఈ కుట్రకు పాల్పడ్డాడనేటువంటి అంశాన్ని తాజా విచారణలో వెల్లడించారు. మరోవైపు జిల్లా స్థాయిలో అంటే ఈ లిక్కర్ కాటన్ సగటు దాదాపు 19.68 ఉన్న రవాణా రేట్ను వీళ్ళు 35 రూపాయల 57 పైసలకు పెంచి భారీ అక్రమాలకు పాల్పడ్డారనేటువంటి అంశాన్ని కూడా ప్రస్తుతం ఈడీ అధికారులు కూడా గుర్తించడం జరిగింది. దీంట్లో లోతైనటువంటి దర్యాప్తు జరుగుతుంది. త్వరలోనే మరికొంతమందిని కూడా అరెస్ట్ చేసేటువంటి అవకాశాలు అయితే స్పష్టంగా కనిపిస్తున్నాయి. రైట్ ప్రవీణ్.